హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్తోత్రమునైనా ఇదిగో ఇప్పటివరకునైనా మమ్మల్ని కాచి కాపాడిన దేవస్తున్నారు. ఇప్పటివరకైనా పాటలు ఆరాధనలోనైనా తోడుగా నడిపించి దేవస్తోత్రమైనా ఇదిగో నీ దేవతల సహాయం దయచేసి ఇదిగో తండ్రి ఇప్పటి వరకునైనా మమ్మల్ని అందరూ సజీవులు కొంచెం ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, రావాల్సిన బిడ్డను త్వరగా నడిపించి ఇదిగో తండ్రి వాక్యాన్ని మీరు బోధిస్తున్నారు. ఇదిగో నాయన వాక్యాన్ని బోధించినప్పుడు నాయన నేను కాదు నాలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు బోధించాను. ఇదిగో తండ్రి ఈ వాక్యం విని వాక్యానికి లోబడి వాక్యానుసారం జీవించి మంచి నేలబడిన వ్యక్తుల వలె నూరంతర ఫలం పొందుకొని ప్రభు నీ సన్నిధికి తీసుకుని వచ్చే వాళ్ళ ఉండడం సహాయం చేయండి. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని మొదలు అపవాది నేస్తున్నాంలో బాధిస్తున్నాం. ఈ వాక్యము మా పాదము దీపము ఆయన. ఈ వాక్యం ఏమైందో మేము అదే ఉన్నాము. నజరేయుడైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రాత్రి పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు మనతో? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి ఇంతకు ముందు మనం చెప్పుకునే విధంగా మరి యేసు ప్రభు మనం ఏం చేశాడంట? ఆయన ముద్రించాడు. హల్లెలూయా. తండ్రి క్రీస్తును ముద్రించాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడదు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. 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 వచ్చి లోపల తెచ్చాము. త్వరగా చేయాలి. తర్వాత మీరే ఏదో బాగుంది నాకు అసలు ఒకరు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు తండ్రి ఏం చేశాడంట? కుమారుని యోహాను 6:27లో ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని ఎందుకు ముద్ర వేసి ఉన్నాడయ్యా అంటే మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన విషయాలు కోసము మనం ఎంతో పోరాటము చేస్తున్నాం. ఈ లోక సంబంధమైన పోరాటం మనం చేస్తున్నాం. శరీరాశను, నేత్రాశను, జీవోటములు వాటి కోసం మనము పోరాటం చేస్తున్నాం. అవి వంట క్షయమైన వంట. కాబట్టి ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? క్షయమైన వాటి కోసం వెతుకులాడుచు వారు మరణించి పాతాళంలోకి చేర్చబడుతున్నారు. హల్లెలూయా. మరి పాత నిబంధనలు మన పితరులైతే మరి వారు చేసిన పాపములన్నీ దోషాతిక్రమన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని కూడా గొర్రెని, ఎద్దుల్ని
మరి బలించుకుంటూ మరి పాప పరిహారం మరి చెల్లించుకున్నారు అని చెప్తుంది. కానీ అది ఎందు నిమిత్తం అంటే అది అప్పటి పూర్తికే ఆ బలి అసమర్పణ. హల్లెలూయా. అది సంపూర్ణమైన విడుదల లేదు, పాప క్షమాపణ లేదు, విముక్తి లేదు. శరీరం నుండి ఆత్మకి ముక్తి ఉంది, కానీ ఆత్మ ఆ పాపం నుంచి విడిపించలేక ఏమవుతుందంటే నరకంలోకి వేయబడుతుంది. ఎందుకంటే ఈ ఆత్మ ఈ పాపంతో నింపబడి ఉన్న ఈ శరీరంలో అమర్చబడి ఉన్నది. హల్లెలూయా. అందుకని ఏం చేశారంట, మనల్ని క్షయమైన ఆహారం కోసం కష్టపడి సంపాదించుకొని తిని అనుభవించి తర్వాత ఏమవుతుందంటే చనిపోతున్నారు. ఆ విషయం తండ్రికి చాలా బాధగా ఉంది. అందుకేం చేశాడంట, యేసు ప్రభు వారిలో మనల్ని అమర్చానికి ఆయన ముద్రించాడంట. ఆయన ముద్రించాడు. కొరింథీయుల పత్రికలో కూడా చెప్పబడుతుంది. హల్లెలూయా. 6వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. 17వ వచనంలో 14-15లో దేవుడు ప్రభువును లేపను, మనను కూడా తన శక్తి వలన లేపను. మీరు మీ దేహంలో క్రీస్తులకు అవయములై ఉన్నవి అని మీరు ఎరగరా? ఎక్కడున్నామంట మనము? క్రీస్తు యొక్క అవయములు అంట. మనంటే క్రీస్తు దేహం అంట. మీ దేహంలో క్రీస్తులకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకుని వేసి యొక్క అవయములుగా చేయుదురా? అదెంత మాత్రము వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏకశరీరమయ్యుందురు అని మోషే చెప్పుచున్నాడు. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తలకు చాలా దూరంగా అప్పుడు ఆయన అంటాడు కూడా, ఈ క్షయమైన వాటి కోసం మీరు పోరాటం చేయకండి, బట్ విడిచిపెట్టండి. మీకోసం ఇప్పుడు ఏం చేశాడ, మిమ్మల్ని నా దగ్గర చేర్చుకోండి. అంటే ప్రతిసారి ఆ పశువులను వదిస్తున్నారు, మీరు పక్షులను వదిస్తున్నారు, కాబట్టి మీ పాపములకి విడుదల విముక్తి లేదు. నా దగ్గర చేర్చలేకపోతున్నారు, మీరు నా దగ్గర రాలేకపోతున్నారు, మీరు ఆ పాపాన్ని విడిపించలేకపోతున్నారు, మీరు విడిచుకోలేకపోతున్నారు. కాబట్టి ఏం చేసంటే, ఇదిగో నా కుమారుని నేను భూమి మీదకి పంపించేసి అనడా కుమారుడు పంపించారు. ఎలాగడా? మనుషులకు మానవుల పోలికగా తను పంపించే చేశాడంట, ముద్రించాడంట. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా చెప్తాడు ఏమంటే, జగత్తు పునాది వేయకూడక మునిపే మన క్రీస్తులో తన ప్రేమ చేత కుమారులగుటకు పరిశుద్ధంగాను నిర్దోషంగా ఉండటకై మన ఆయన క్రీస్తులో మనం చేసిన ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, మన ఇష్టమైన పని చేసేసి ఇది బాగుంది, మనం ఏం చేసినా ఇది బాగుంది అంటానికి లేదంట. అందుకే వీటన్నిటినీ తెలియపరచడానికి ఏం చేశాడంటే ప్రభు, మరి ఎవరికి అర్థం కావాలి, ఇవన్నీ అర్థం కావాలంటే దేవుని సన్నిధికి రావాలి, బైబిల్ చదవాలి. మరి చదివినా అర్థం కావు. అందుకని ఏం చేశాడంట ప్రభు, తన కొంతమంది శిష్యులను ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఏర్పాటు చేసి మరి తన మరణించి ఏం చేశాడంట, తన నామంలో పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించి, యేసుక్రీస్తు ప్రభుని ఏ ఆత్మ అయితే తన మృతుల నుంచి లేపిందో మరి అదే ఆత్మని మనకి అనుగ్రహించారు. హల్లెలూయా. అది అనుగ్రహించడానికి ఏం చేశాడంట, తను వెళ్ళి తన పరిశుద్ధాత్మ, తన నామంలో పరిశుద్ధాత్మ శిష్యులకు ఇచ్చాడంట. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. ఆయనకు ఆ శిష్యుల మీద పంపించాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన 23 పరిశుద్ధాత్మ వారి మీద ఊదేరంటే వారిని అభిషేకించాడు యేసు ప్రభు వారు. అందుకే అన్నాడు ఎఫెసీ పత్రికలో అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంట, యెరూషలేమును విడక తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకోనండి. యోహానిచ్చు బాప్తిస్మం మీరు పొంది ఉన్నారు నీళ్ళలో, కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారు. ఇది కంపల్సరీ. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్తాడు, ఇదిగో నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను మారు మనసు నిమిత్తం, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడై ఉన్నాడు,
ఆయన చెప్పుల వారిని ఇప్పటికే నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మను అగ్నితోను బాప్తిస్మిస్తాడంట. దాన్ని పొందుకోవాలంట మనం. అందుకని చూస్తారు ప్రభు వెళ్ళేటప్పుడు చెప్తాడు, లోకసువార్తలో చెప్తాడు, మత్తయి సువార్తలో చెప్తాడు, లోకసువార్త నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి. నేను ఏదైతే మీకు చెప్పబడి ఉన్నానో, ఏవైతే మీకు తండ్రి ప్రతి ఒక్క విషయం నాకు అప్పచెప్పినది మీకు అప్పచెప్పాను, వాటిని మీకు బయలుపరుస్తాడు. వచ్చి ఎవరు? పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఆయన నేను పంపిస్తాను వెళ్ళి, ఆయన వచ్చి నాకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేము అంటే దేవుని సన్నిధిని విడవకండి, నా సన్నిధి నిలబడద్దు, మీరు కావాల్సిన కొంచెం ఏ పనులకు వెళ్ళబడి కూర్చోండి అక్కడ అని చెప్తున్నాను. హల్లెలూయా. శిష్యులకు చెప్పాడు అన్నమాట. ఆయన అందరితో చెప్పాల. ఎందుకంటే ఆయన ఎట్లా ఉంటుందంటే ఆయన స్టెప్ బై స్టెప్ ఆయన ఏం చేస్తుంటే అన్నిటిని ఒక్కసారి చేయలేదు, స్టెప్ బై స్టెప్ ఆయన ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ శిష్యులకు అనుగ్రహించి శిష్యుల ద్వారా అందరి మీదకి ఆయన అనుగ్రహించబడి ఉన్నారు. హల్లెలూయా. అదే యేసు ప్రభువు వారి స్థాయి. హల్లెలూయా. వచ్చింది ఒక్కడిగానే వచ్చాడు, ఒక్కడిగానే వెళ్ళాడు. కానీ ఆయన వచ్చేసి అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి అంతా కూడా వ్యాపింపబడింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్షయమైన వాటి కోసం కష్టపడకూడదు. శిష్యులకు చెప్తున్నాడు, మీరు సంచినైనను, జాలినైనను, చెప్పులనైనా, 2 అంగిలనైనను, ఆహారం కొరకు రొట్టెనైనను, నీళ్ళనైనా తీసుకెళ్ళకండి. మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నమ్మి వారి ఇంట్లో మాత్రమే అక్కడ 2 రోజులు భోజనం చేయండి. చేర్చుకుని మీరు ఇళ్ళకి వచ్చేసి మీ కాలు దుమ్ము దులిపేసి వెళ్ళిపోయి, ప్రభువా ఇవ్వ నేను వచ్చాను, వీరికి సాక్ష్యం నేను ప్రకటించిన వీరు పొందుకోలేదు, దాన్ని నమ్మలేదు అని చెప్పేసి ఆయన అక్కడ సాక్ష్యం కలిగి వెళ్ళిపోవాలంట. శిష్యుడు ఎవరైతే దేవుని మాటలు అంగీకరించిన వారు, దేవుని మాటల కోసం ఆరాటపడకుండా టైం పాస్ చేస్తూ దేవునికి పెదవులతో చూపిస్తూ హృదయాన్ని దూరం వస్తారో వారి ఎప్పుడు కూడా వారి జీవితాల్లో వెలుగు ఎప్పుడు ఉండదు, చీకటే ఉంటుంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఎవరు కూడా తన హోదాని, తన బలాన్ని, తన జాబుని, తన ఆస్తిని, బంధువుల్ని ఎవరు కూడా ఆలోచించుకోరు. దాన్ని బట్టి ఆధారం చేసుకుని మనము ప్రభు దగ్గరికి రాకూడదు. నువ్వు ప్రభువుని మాత్రమే ఆధారం చేసుకోవాలి, యేసు క్రీస్తు వారిని మాత్రమే మీరు ఆధారం చేసుకోవాలి. శిష్యులు అలాగే చేశారు. శిష్యులు ఎవరిన మనుషులను ఆధారం చేసుకోవాలి. అందుకే పౌలు చెప్తున్నాడు గలతీ పత్రిక 1:8 మనుషులను సంతోషపెట్టగలుగుతున్నావా, దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? నువ్వు మనుషులు సంతోషపెట్టగలుగుతుంటే ఇంకను నువ్వు దేవుని వాడు కావాలి. హల్లెలూయా. కాబట్టి పౌలు కూడా పిలుపు పెద్దలు క్షయమైన వాటి కోసం కాదు, నేను అక్షరమైన వాటి కోసం నేను పరిగెడుచున్నాను, వాటి కోసం నేను పరిగెడుతున్నాను. గురి లేని వాడిగా కాదు, గురి కలిగిన వాడిగా నేను వెళుతున్నాను. మీరు నన్ను పిచ్చోడు అనుకుంటున్నానేమో, రోజు మీకు ప్రకటిస్తున్నాను కానీ పిచ్చోడు అనుకుంటున్నానేమో, అనుకోమాకండి అలా అంటున్నాడు. ఎవరికో సంగతితో చెప్తున్నాడు ఆయన పౌలు. పౌలు అంటే ఎవరు? నేనే. నేను ఒక పౌరుని, నేను ఒక అపోస్తుని, నేను ఒక యాజకుని, సేవకుని, అభిషేక్తుని, ప్రవక్తని. ఎవరైతే ఇక్కడ కూర్చుంటారో వారికి అర్హత ఉన్నది. ఎవరైతే ఇక్కడ నిలబడి దేవుడి గురించి మాట్లాడతాడో, ఆయన ఆత్మల గురించి చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడు, ఆయన గురించి మర్మములు బయలుపరుస్తాడు, ఆయనే దేవుని శిష్యుడు. హల్లెలూయా. యేసు ప్రభువు యొక్క శిష్యుడు ఆయనే. మరి కూర్చొని వింటున్నారు అందరు దేవుని శిష్యులు కాదా అంటే అవునన్నాడు. ప్రభువే చెప్తాడు. ఏమంటున్నాడు శిష్యులకి? మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అందరినీ నా శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలి? శిష్యులు చేయాలి. అంటే ఏంటంట? మీకు కూడా ఆశ కనుకుంటే మీరు కూడా అక్షయమైన వాటి కోసం విడిచి అక్షయమైనదని మేము కూడా వెతకాలి. అక్షయమైనదంటే వెతకాలి.
అంటే నిత్య జీవాన్ని మనం వెతకాలి. నిత్య జీవం ఎక్కడ ఉందంటే ఒక మాటలో కూడా చెప్పవచ్చు, ఇదిగో నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. మరి దాన్ని పొందుకోవాలంటే రక్షణ పొందితే సరిపోద్దంటే లేదు, రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందిన వాడికి అర్హత ఏంటంటే దీన్ని తినే అధికారం ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు ఆయన. నిత్య జీవం పొందుకోవాలి అంటే అర్హత ఇచ్చాడు. కానీ దాన్ని పొందుకొని పరలోక రాజ్యంకి వెళ్ళాలి. నిత్య జీవాన్ని పొందుకున్నావు కానీ అక్కడ రెండు ఉంటాయి. నిత్య జీవితం పడి పరలోక రాజ్యం ఉంది. నిత్య జీవం పరలోక రాజ్యం కాదు. నిత్య జీవం పొందుకొని నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఎఫెసీ పత్రిక మళ్ళీ ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 6వ వచనం 4వ వచనం. ఎట్లనగా మన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఆమేన్. మనం ఎలా ఉండాలంటే పరలోక రాజ్యంలో చేరాలంటే క్రీస్తు అవయవమై మనం ఉండాలంటే జగత్ పునాది వేయబడి మనం ఆయన నిర్మించబడ్డామని దాన్ని ఉండాలంటే ఒక సూచన ఏందయ్యా అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవలెను. యేసు పరిశుద్ధుడై ఉండేనే కాక యేసు పరిశుద్ధుడై ఉండేనే కాక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు క్రీస్తులో అవయవమై నేను ఏర్పరిచింది నిజమైతే అర్థమవుతుందా? తండ్రి మిమ్మల్ని నిజంగా అమర్చింది నిజమైతే ఆయనలో మనం ఏర్పరచబడ్డాము. ఏంది? బాప్తిస్మం పొందుకొని ఆయన శరీరాన్ని రక్తం తాగుతున్నాం కంటే మన పరలోక రాజ్యం వెళ్తాము. ఆయన చెప్పింది ఆడ పర్టికల్గా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే శిష్యులు ఏర్పాటు చేసింది ఆయన. ఎందుకు మీకు సేవకులు అవసరమయ్యా అంటే మీకు చెప్పడానికే, ఒకరినొకరు దూషించుకోవడానికి కాదు, ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా ప్రకటించుకోవడానికి కాదు. నేను చెప్పింది గొప్ప, ఈ సంఘం గొప్ప, ఆ సంఘం గొప్ప, ఆ సంఘంలో ఉన్న వారందరూ నీకంటే నేను ఎక్కువ తెలియగలని, నేను నీకంటే ఎక్కువ తెలియగలను, వీటి గురించి కాదు, కొట్లాడుకోవడమే కాదు మన మందిరానికి వచ్చింది. ఇది ఎట్లా ఉందంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడంట దేవాలయానికి అందరూ చేస్తారంట, అన్ని అమ్ముతున్నారంట. ఏమేమి అమ్ముతున్నారంట? ప్యాకెట్ ఆడుతున్నారంట, అన్ని చెడ్డి అన్ని కూడా అమ్ముతున్నారంట ఆ దేవాలయంలో. ఆయన వచ్చి ఏం చేశాడంట? తాళ్ళు తీసుకుని అందరినీ కొట్టాడంట. ఆ తండ్రి యొక్క దేవాలయాన్ని మీరు పాడు చేస్తారా దుర్మార్గులారా అని చెప్పి అందరినీ కొట్టాడంట. అలా ఉండకూడదు సంఘం. సంఘం ఎలా ఉండాలి అంటే తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏక మనసు కలిగి వినాలి. పిలుపు బోధిస్తున్నప్పుడు అంట, పిలుపు ఏమంటే దేవుని శిష్యుడు. పిలుపు బోధిస్తున్నప్పుడు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఏముందంట? పిలుపు బోధిస్తున్నప్పుడు అంట, పిలుపు మాట్లాడుతున్నప్పుడు అంటే బోధిస్తున్నాడు. పిలుపు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అంట అందరూ ఏక మనస్సు కలిగి వింటున్నారంట. వింటున్న ప్రతి ఒక్కరికంట దయ్యములో కేకలు పెట్టి అవుతున్నాయంట, రోగములన్నీ స్వస్థత కలుగుతున్నాయంట. హల్లెలూయా. ఆయన చెయ్యేది అక్కడ, ఆయన కేవలం యేసు క్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నారు అంతే. అక్కడ ప్రకటిస్తున్నది ఏమవుతుంది? అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలా జరిగిందా? ఏక మనస్సు కలిగి పెట్టి వింటున్నారు వాళ్ళందరూ. పేతురు బోధిస్తున్నాడంట అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో. ఏమన్నాడంట ఆయన? 44వ వచనంలో ఏమన్నాడంట? 47వ వచనంలో ఏమన్నాడంటే పేతురు బోధిస్తున్నప్పుడు అంట దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంట కొన్నేళ్ళ ప్రకటిస్తున్నప్పుడు వింటున్న ప్రతి ఒక్కరి మీదకి అన్యుల మీదకి ఏమైందంట? అన్యులంట వాళ్ళందరూ వింటున్నప్పుడు అంట ఆ బోధన వింటున్నాక వారి మీద కంట పరిశుద్ధాత్ముడు బలముగా వచ్చి వారి భాషలతో మాట్లాడుతూ మొదలు పెట్టారంట. హల్లెలూయా. అంటే మీరు అనుకున్నట్టే కాదు సేవకుడు అంటే. దేవుని శిష్యుడు అంటే మీరు అనుకున్నట్టు ఉన్నాడు, మీరేదో ఊహించుకున్నట్టు ఉన్నాడు ఆయన. ఆ సంఘంలో పాస్టర్ బాగా స్పీచ్ ఇస్తాడు, ఈ సంఘంలో పాస్టర్ బాగా స్పీచ్ ఇస్తాడు. ఈ స్పీచ్లు మీకు ఎలా ఉండే కాదు, మీ సంఘంలో సేవకుడు స్పీచ్ ఎలా ఉంది, ఆత్మ సంబంధమైన స్పీచ్ ఉందా లేక. ఎప్పుడు కూడా పక్కింటి వైపు చూడకూడదు,
ఎప్పుడు కూడా దారిని పోయే వాళ్ళని చూడకూడదు మనం. ఎప్పుడు కూడా ఎవరు కొట్లాడుకుంటున్నారు, ఎవరు తిట్టుకుంటారా, ఎవరు ప్రశాంతం నుండి వారి జీవితంలో మనం వెళ్ళి షేర్ పెడదామా, ఎప్పుడు పక్కింటి సమస్యలు తెలుసుకుంది, ఇవి కాదు మనకు కావాల్సింది. ముసలమ్మ ముచ్చట్ల కాదు మనకు కావాల్సింది. నీ డ్యూటీకి వెళ్తే నీ డ్యూటీ ఉండాలా, సోది మీటింగ్ పెట్టకూడదు. ఏం సార్ ఈరోజు మీ ఇంట్లో సంగతులు, ఏం మేడం మీ ఇంట్లో సంగతులు ఏంటి, నీకు అవసరం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ నీకు అవసరం లేదు. నీ పర్సనల్ నీకున్న పర్సనల్ చాలా ఉండేవి. నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యకి ఏదో ఒకటి, నీ బిడ్డలకి ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళినాక నీ వారితో కూర్చొని మరి ధన్యవాదాలంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయగలిగిన వారు కుటుంబ ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి దగ్గరగా ఉన్న వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం సెలవు ప్రకటించుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ మధ్య గవర్నమెంట్ ఆదివారం తీసేసిన ఆదివారం ఉంటుంది. ఈ రోజు ఏమైందంట, కరోనా టైం నుంచి రోజు ఉంటుందంట. హల్లెలూయా. రోజు మనకి విశ్రాంతి దినమే. మరి ఇప్పుడు మీ అందరూ రోజు విశ్రాంతి దినం ఉందా లేదా? చెప్పలే మీకు లేదా? మాట్లాడండి, మీకు లేదా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. నేను ఒకటే చెప్తా, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే, నేను పలకమున్నప్పుడు పలికినారనుకో ఏమవుతుంట, నా మీద నా అభిషేకం మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాన్ని పొందుకోవడానికి రాండి. పాస్టర్ గారు బాగా స్పీచ్ చెప్తున్నారు కదా, అది విందామని కాదు. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న మర్మాన్ని, అభిషేకాన్ని, దేవుని మనస్సుని, దేవుని ప్రేమను పొందుకోవడానికి రావాలి. మనం ఎవరు ఎలాగో మనం ఏ దైవ సేవకుడైనా ఏది మనుషులు తెచ్చినట్టుగా ప్రకటించాడు. తెలియక వాళ్ళు ఒక సేవకుని దూషించుకుంటున్నారు. ప్రతి సేవకులు పరిశుద్ధాత్మ మాట్లాడతారు. ఆయన కాలేజీకి వెళ్ళిన దేవుడు ఏర్పరచుకుంటాడు. కొంతమందిని ఏర్పరచుకునే వాళ్ళు దేవుని కాలేజీకి వెళ్ళేసి కొంతమంది చదువుకుని వస్తారు. అంత మాత్రం ఎవరికి ఏం తెలియదు అనుకోవడానికి లేదు. అందరిని ఏర్పరచుకున్నవాడు ఆయనే. ఎవరంటే ఆయన యేసు ప్రభువు వారు అందరినీ ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే దేవుని ప్రేమతో పాటు ఏం చేయాలంటే మనము దేవుని వాక్యంలో ప్రతి మర్మాన్ని తెలుసుకోవాలి. ఆ మర్మాన్ని మనం వింటున్నప్పుడు ఆ మర్మంలో ఉన్న ప్రభావం అంతా మన మీదకి వస్తుంటే అంటే అభిషేకం మన మీదకి వస్తుంది. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఏమిటంటే సమస్తం మనకి తెలియబడుతుంది. ఏం మాట్లాడాలో తెలుసుకోగలుగుతాం, ఏం మాట్లాడకూడదో తెలుసుకుంటాం, ఏం జరగబోతుందో తెలుసుకుంటాం, ఏం జరుగుతుందో తెలుసుకుంటాం, ఏ కార్యం అనేది ఎందుకు ఆగుతుందో తెలుస్తుంది, ఏ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుస్తుంది, కార్యాలకు ఆటంకం ఏంటనేది తెలుస్తుంది. ఏ కార్యం ఉంటా లోక సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. అంటే బిజినెస్ పాడైపోవడం కానీ, మరి ఆరోగ్యాలు పాడవడం కానీ, గర్భాలు లేకపోవడం కానీ, తాగేవాడు ఎందుకు తాగుతున్నాడా, కొట్లావాడు ఎందుకు కొట్టాడు, ఎందుకు ఏ విషయాలు చేస్తున్నాడు, మరి అతను ఎందుకు అద్భుతాలు చేస్తాడు, అతను స్పీచ్ ఎందుకు బాగా చేస్తాడు, అతను ఎందుకు అనేక మంది ఎందుకు ఈ సేవకుడు ఇంకో సేవకుడు ఎందుకు, ఈ సంఘంలో ఎవరికి కూడా సఖ్యత ఎందుకు ఉండదు, అన్నీ తెలుసుకోగలుగుతాడు. హల్లెలూయా. మరి అదే అపోస్తలులో కూడా పేతురుకి ఒకటి ఇచ్చాడు పరిచయం. ఏమిచ్చాడా, ఆయన వెళ్తున్నప్పుడంట అనేక మంది ఆయన నీడబడి ఆయన చూపు చూసిన వారు ఆయన నీడబడి వాళ్ళందరూ స్వస్థత పొందుకుని లేచాడుతున్నారు. యోహానికి ఆత్మదర్శనాలు ఇచ్చాడు. అలాగా ఒక్కొక్కటి ఇచ్చాడు. అందరిని పిలిచింది ఆయనే. ఆత్మ ఒక్కడే అందరిని పిలిచాడు. ఆ ఆత్మే అందరికి మరి అభిషేకాన్ని పరిచయాన్ని మనం చేస్తున్నాం. 14 వచ్చిన 12 అధ్యాయం నుంచి మొత్తం అదే ఉంటుంది. చదువుకుంటాం. 9, 8, 10 అన్ని అయిపోయి ఉంటాయి. 12 అభిషేకం గురించి, మర్మాల గురించి, ఆత్మఫలాల గురించి, ఆత్మవరాల గురించి, కృపావరాల గురించి, మరి ఎవరిని ఎలా పిలుచుకుంటాడు ఆ పిలుపుల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం చేస్తుంటాడు. శిష్యులు అందరిని ఒకలాగా పెట్టదు దేవుడు. ఒక్కో శిష్యుడికి ఒక్కొక్కటి ఇచ్చి ప్రత్యేకించి ఆయన నడిపించాడు. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే మన మనోనేత్రాలను బంధించిందంట.
అంటే మనుషులే, ఆ శిష్యుడు కావచ్చు, సంఘం కావచ్చు, అన్యుడు కావచ్చు, అందరిని ఏం చేసిందంటే దురాత్మ మనోనేత్రాలు బంధించిందంట. మరి బంధించింది ఎలా తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే మనం అభిషేకం పొందుకుంటామో 1 యోహాను పత్రిక 2:20 చదవండి. అయితే మీరు పరిశుద్ధుల వలన ఆ అమ్మాయి చదవని ఇందా చెప్పింది హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వెళ్ళకు, అమ్మాయికి ఏమైనా పేజీ నెంబర్ చెప్పాలి. చదువు. అయితే 2:20 అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము జరుగుదురు. హల్లెలూయా. ఏం జరిగిందంట? అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుదురు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? సమస్తం తెలియాలంటే ఏం చేయాలి? అభిషేకం పొందాలి. ఆమేన్. నీ బైబిల్ ఆ రూమ్లో తెచ్చుకో. బైబిల్ ఎదురుగా పడుతుంది ఆ రూమ్లో. రూమ్ ఇట్టుంది దా. కెమెరా బండి ఏం కదా, నీ కెమెరా నీకు రాదు, త్వరగా రావాలి నీకోసం ఆగా. ఎదురుగా బండి చూడు పెద్ద బైబిల్. పొందుకోవాలంటే మన దగ్గర బైబిల్ ఉండాలి. నువ్వు కనపడవు, వెళ్ళు కన్సెప్ట్ వస్తుంది నీకోసం వెయిటింగ్. పేజీ నెంబర్ చెప్పండి తొందరగా. ఓకే, కొత్త నిబంధనలో 200 అంట చూడు. చదవమ్మా. ఏంటంట? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు కనుక సమస్తము. అయితే మీరు పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందింది కాబట్టి మీ సమస్తము తెలియదు. సమస్తం ఎరుగుతుంది అంటే సమస్తం మనకు తెలిసిపోతాం. అదనగా నేను చెప్పినా పరిశుద్ధాత్ముడు చెప్పిండా? పరిశుద్ధాత్ముడు రాపించుండు ఆయన. పరిశుద్ధాత్ముడు చెప్పండి ఏం జరగదు. అక్కడే కూర్చోండి మీరు, అటు ఇటు కదలకండి. అదే పేజీలో ఉంది. అయితే యోహాను సువార్తలో కూడా ఆయన ఒక మాట చెప్తాడు 16వ వచనం. ఏమన్నాడంట? పైనుంచి తండ్రి ఏదైతే చెప్పాడో, యేసు ప్రభువు ఏదైతే చెప్పి వెళ్ళాడో శిష్యులతో, అవంట వీరికి పరిశుద్ధాత్ముడు వచ్చి వాటిలో నుంచి తీసుకొని కొన్ని వీరికి బోధిస్తున్నారంట. ఎవరికి? శిష్యులకు బోధిస్తున్నారంట. శిష్యులు ఏం చేస్తారు అప్పుడు? సంఘానికి బోధిస్తాడు. ఏ శిష్యుడుగా తనంతటా తాను నేను చెప్తున్నాను అని అన్న వాడెవడు కూడా శిష్యుడు కానే రాడు. శిష్యుడే కానీ శిష్యుడు కాదు. ఎందుకని? బోధిస్తుంది అక్కడ శిష్యుడు కాదు, శిష్యుడిలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎప్పుడైతే నేను బోధిస్తున్నాను, నేను కరెక్ట్ అని నువ్వు విమర్శించుకుంటూ కూర్చుంటావో, నువ్వు నీ ఇష్టం వచ్చిన సేవకుల్ని, నీకు నచ్చని సేవకుల్ని, నీకు నచ్చని విషయాల గురించి నీవు ఎప్పుడైతే బయలుపరుస్తూ ఆ సేవకుడిలా, ఈ సేవకుడిలా, ఆ సంఘం ఇలా, ఈ సంఘం ఇలా, ఈ సంఘంలో కూడా నువ్వంటే ఎక్కువ, నువ్వంటే తక్కువ అని ఎవరైతే విమర్శించుకుంటుంటారో వారితో పరిశుద్ధాత్మగా మాట్లాడలేదు. వారిలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే మరి బోధిస్తున్నప్పుడు ప్రభువే కదా, పరిశుద్ధాత్మ కదా బోధించాడంటే ప్రభు కూడా కొన్ని అంటే అనుమతిస్తాడంట, తన జ్ఞానానికి అనుమతిస్తాడంట. అది నేను తెచ్చుకో అంటే నిన్న చదువుకున్నాం కదా మనం 1 కొరింథీయులు 2:14 దైవ అంటే ఆత్మ అనుభవం చేతనే కొన్ని తెలియబడతాయి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం బోధిస్తున్నాం కదా, అంటే వాక్యం బోధిస్తున్నామంటే దేవుడు ఏర్పరచుకున్నాడని, అంటే నీకు కొంత అనుభవం ఉందని పిలుచుకున్నాడు ఆయన. మరి నీ అనుభవాన్ని ఏం చేస్తున్నావో, నిన్ను పిలుచుకుంటే దేవుడు నీకు కొన్ని సందర్భాలు నీకు అప్పచెప్తాడు ప్రభు. అప్పచెప్పినప్పుడు ఏం చేయాలి? నువ్వు అదే బోధించాలి. అది మానేసి ఎప్పుడైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు బోధిస్తావు
కూర్చున్నావో, ఎప్పుడు విమర్శిస్తున్నావో, ఎప్పుడైతే తోటి సేవకుడిని నువ్వు విమర్శించుకుంటూ కూర్చున్నావో, తోటి సంఘస్థలను విమర్శించుకుంటూ వచ్చినావో, నీలో దేవుని ఆత్మ పనిచేయట్లేదు. హల్లెలూయా. నీవే సొంత సుబుద్ధి వెంటనే వస్తాడు సాధారణ. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు బోధించింది కరెక్టే, నువ్వు అందరు కరెక్ట్ గా విమర్శిస్తున్నావు, నువ్వు ప్రతి సేవని ఖండిస్తున్నావు. తిమోతి 2 తిమోతి 4 చెప్పింది కదా, నువ్వు గద్దించు, శిక్షించు, బుద్ధి చెప్పదు కదా. అక్కడ దానికి ముందు వచ్చి ఏముందంట ఆయన అంటున్నాడు, సంపూర్ణ దీర్ఘ శాంతము కలిగి గద్దించు అన్నాడు. ఎవరు? సంఘాన్ని గద్దించుకుంటున్నాడు. అక్కడ రాసిన సంఘానికి, సేవకులు కాదు. సంఘాన్ని కూడా ఏమని గద్దించుకున్నాడంటే, సంఘంలో కుదురులేక సమయానికి రాకుండా పరిష్టానుసారంగా వచ్చినప్పుడు, పరిష్టానుసారమైన టైం వచ్చినప్పుడు సంఘంలోకి వచ్చి ఫోన్లో మాట్లాడుకుంటారు. ఈ రోజులు ఒకప్పుడైతే ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. వీరి గురించి పరిష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తుంటారు, బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు. అందుకని మనకి ఏం చేస్తారంట, వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి, వాక్యం ద్వారా మనకి అందించాలి. వాక్యం ద్వారా ఈ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడైతే విమర్శించకుండా వాక్యాన్ని ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపడతాడు అంతే, నువ్వు సైలెంట్ అయిపోతావు. నీలో విమర్శించుకుంటూ వెళ్తున్న ప్రతి శిష్యుల నుంచి పరిశుద్ధాత్మ మాట. అందుకే ఆ సంఘం ఎప్పుడు కూడా, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏముందంటే డెవలప్మెంట్ ఉండదు, సంఘం కూడా అభివృద్ధి ఉండదు. అక్కడ అందరూ కూడా నేనే తెలియగలరు, ఎవరు కూడా నేనే జ్ఞాన్ని. 1 కొరింథీయుల 2వ పత్రికలో రాసి ఉంటాడు. ఏమిటంటే 1 కొరింథీయులకు రాసి ఉంటాడు 1వ అధ్యాయంలో ఏం రాసి ఉంటాడు ఆయన, ఈ లోకంలో అంట జ్ఞానము వెరిదంట. హల్లెలూయా. ఏంటంట? ఈ లోక జ్ఞానము వెర్రిదంట. హల్లెలూయా. కాబట్టి మనం వెర్రి వాళ్ళకు మనము ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. అక్కడ 1వ యోహాను చూసారా, కింద గాఢ ఉంచుకున్నాను చూడండి, 24, 25, 26. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినిది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారు యందును తండ్రి యందును నిలుతురు. నిత్యము అనుగ్రహించినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచిన వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నదని కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీలో నిలుచుచున్నారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే 27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడను బోధించలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఎవరైతే ఈ అభిషేకాన్ని పొందుకున్నారో వారికి అంట ఇందాకేంటి బ్రో, సమస్తము తెలియబడుతుందంట. అదే చదువుడు, మీరు ఎప్పుడైనా సేవకుడికి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. అందులో అభిషక్తునికి ప్రవక్తలు అసలు ప్రయత్నం చేయొద్దు. ఎవరైతే సేవకులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారో ఆ మూర్ఖుడు అనమాట. వాడికి అసలు జ్ఞానం లేదు. వాడు అనుకుంటాడు నేను జ్ఞాని అంటుంటాడు. ఏమంటాడు? నేను జ్ఞాని అంటుంటాడు. నువ్వు సేవకుని విమర్శించి కూర్చుంటున్నావు. నువ్వు చేయాల్సిన పనింది, సేవకుడు చెప్పినప్పుడు దాన్ని దాని ప్రకారంగా నువ్వు వెళ్ళు. నీకు నచ్చలేదా దేవుడితో కూర్చొని మాట్లాడు. నీ ఇంట్లో కూర్చో, ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకు అర్థం కాదు, నువ్వు అర్థం మాట్లాడని చెప్పాలా తెలుసుకో. మళ్ళీ ఏం చేయను, సన్నిధికి రా. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళు, మళ్ళీ తెలుసుకో, మళ్ళీ రా. అంతేగాని నువ్వు దేవుని సన్నిధిని రాకుండా నీవు ఆయన మేలు పొందలేవు. హల్లెలూయా. నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది
నేను నీ ఆలోచన కాదు, నీవు నీ సబుద్ధిని బట్టి ఆ సాతాను ఏం చేస్తుంటే నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుందని. నీలో దేవుని ఆత్మ కనుకుంటే చనిపోతున్న నీ శరీరంలో కూడా బ్రతికించుతుందంట. అది ఎక్కడ రాసింది సార్? తెలీదా? అక్కడ రాసిందిలే. రోమిలి పత్రిక 8వ అధ్యాయం, మీరు ఎలా దానికి 8వ అధ్యాయం 11వ వచనంలో రాసింది, 10వ వచనంలో ఏమన్నాడ? యేసుక్రీస్తు వారు లేపి ఆత్మ అంట మనలో కనుకుంటే మన శరీరంలో సావులో ఉన్న మన శరీరంలో కూడా ఆత్మ బ్రతికించుతున్నాడు. మన శరీరం బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనలో రోగం వచ్చిందని ఆయన స్వస్థపడతాడు, మనం వచ్చిన దాన్ని తీసేస్తాడు అంతే. హల్లెలూయా. పునరుద్ధానం నేనే, యోహాను సువార్త 11 పునరుద్ధానం నేనే, జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడికి చనిపోడు, చనిపోయిన బ్రతికినవాడు మరి ఎన్నడికి చనిపోడు. అందుకే అన్నాడు, నా శరీరం నేనే, నా రక్తం తాగుడు మరి నిత్య జీవం పొందుతాడు. తప్పక పొందుతాడు నిత్య జీవాన్ని. నిత్య జీవాన్ని పొందుతాడు. వాటి పరిశుద్ధంగా కనుక నిర్దోషంగా కనుక జీవిస్తే పరలోక రాజ్యానికి చేరతాడు. నీకు ఆఫర్ 1 by 1 ఆఫర్. నిత్య జీవం వస్తే నువ్వు పరలోక రాజ్యాన్ని, నువ్వు బాప్టిజం పొందుకున్నావా, నువ్వు కరెక్ట్ గా జీవించావు, నువ్వు శరీరం తినే రక్తం దగ్గర నిత్య జీవం వస్తుంది. కానీ నువ్వు కరెక్ట్ అయిన ప్రాసెస్ లో కనుక నువ్వు వెళ్ళినట్టయితే పరలోక రాజ్యం చేరుకుంటావు. అది చేరుకోవాలంటే నీవు ఒక నిత్య జీవం అంటే నువ్వు శరీరం తిని రక్తం తాగితే కాదు, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఆల్రెడీ పొందుకున్నావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఆయన వచ్చాడు నీ మీదకి, నీలోకి వచ్చాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నిన్ను ఆశ్చర్యం చేస్తున్నాడు. మనం ఆయన ఆశ్చర్యం చేస్తున్నాం, ఆయన కూడా మనం ఆశ్చర్యం. ఎట్లా? ఆయన చేతులతో నిర్మించిన దానిలోనే ఉంటాడంట. మన చేతులతో నిర్మించిన ఈ గోడల మధ్య ఇది ఎందుకంటే ఒక సంఘంగా కూడినప్పుడు అనేక మంది తెలుసుకుని దేవుని బిడ్డలను తెలుసుకోవడానికి మాత్రమే సంఘంగా కూడి ఒకరి బాధలు ఒకరు తెలుసుకుని ఒకరి గురించి ఒకరు ప్రార్థించి ఏమంట సహోదరుల ప్రేమ కలిగి ఉన్నారంట. ఒకరి గురించి ఒకరు విజ్ఞాపన ప్రార్థించారంట. ఒకరిని గురించి ఒకరు క్షమించండి, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుంట. ఇదిగో నేను ఒకరోజు నేను ఇబ్బంది పెట్టాను, లేదా నీ గురించి నేను చెడ్డగనుకున్నాను, మనసులో నీ స్టైల్ చూసి నువ్వు పనికి మాలని అనుకున్నాను, నీ స్టైల్ చూసి నువ్వు పనికి మాలని అనుకున్నాను. సారీ, నీ అంతర్రోగ స్వభావన తెలియక, నీలో ఉన్న ఆ సౌందర్యం తెలియక, సౌందర్యం పై ఆత్మ సౌందర్యం తెలియక, నీ హృదయంలో ఉన్న మనిషిని తెలియ తప్పు అనుకున్నాను. సారీ అని చెప్పుకోవాలి. నీ గురించి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని వారి కోసం విజ్ఞాపనం చేయాలి, ఉపవాసం చేయాలి. నువ్వు కనుక ఇవి చేయాలి అంటే మాటలతో కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మని ఏం అంటే నువ్వు మండించాలి. పరిశుద్ధాత్మను మనం మండించడం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా తెలియబడాలంటే నేను వెరివాడు అనుకోమాకండి. 1 కొరింథీయుల పత్రికలో ఉండి తీసుకోండి, రిఫరెన్స్ అక్కడ తీసుకోండి, అది దాన్ని దీన్ని పెట్టుకోండి. యోహాను సువార్త 1 కొరింథీయుల పత్రికలు అంటున్నారు చూడండి, అక్కడ 18వ వచనం 1-18 వచనం. సిల్వను కూర్చిన 17 మాట్లాడు, ఇంకా బాగా అర్థమైంది మీకు. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిను. సిలువను గురించిన వార్త వాక్చాతుర్యంతో మనం ఏం చేయలేమంట. అదేం చేస్తుంటే నీటి బుడగలాంటిది అనమాట. తనకి ఏదో దొరికిందనుకో ఓకే, దొరకపోతే చెప్పియా మీ పాస్గా బుద్ధి లేనాడు, ఇదేదో చెబితే మేము వచ్చాము కానీ అది దొరకలేదు. నీటి బుడగలాంటిది అనమాట ఈ వాక్చాతుర్యం అనేది. అది కొంతకాలమే పనిచేస్తుందమ్మా. అది రోగము బాధ శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మేలు పొందుకోలేదు. ఎందుకు మేలు పొందుకోలేదో వాళ్ళకి అర్థం కావట్లా. మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అభిషేకాన్ని పొందుకోవాలి. చదువు. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంది విషయమై జ్ఞానము నాశనము చేతను వివేకులు అవివేకులు శూన్యపరుతురు అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవునికి వెరితరంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారము లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరిగి ఉండునందున సువార్త ప్రకటన అను వెరితరము చేత నమ్మిన వారిని
రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమే ఆయన. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితరముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అనియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా మిమ్మల్ని పిలిచి పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారినైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులు సిగ్గుపడుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారి దేవుని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారి తృణీకరింపబడిన ఎన్నిక లేని వారిని దేవుడు వేరుపరుచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది. నేను ఎరుగునట్లు దేవుని మూలముగాను ఆయన మనకు జ్ఞానమును నీతిని పరిశుద్ధాత్మ విమోచనమాయను. ప్రభు అంట మన ఆయన దర్శించాలంట. అయితే అతిశయములు అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేసిందంట, ఇక్కడ డబ్బును వారిని లేక గనులను జ్ఞానులను చాలా గొప్ప వారిని అంట, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా పీజీ చేసిన వారిని డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఆయన ఏం చేశారంట, పిలవలేదంట. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా, చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలా. ఎక్కడున్నది 27 వచనం. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని. మీరు నిజంగా శిష్యులు అవ్వాలి అంటే, నిజంగా ఆ నిత్య జీవం పొందుకున్న ఆ జీవాన్ని వ్యర్థంగా కాకుండా అంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, పౌలు ఏమంటాడంట, సిలువను వచ్చిన వార్త అంట వ్యర్థం కాకుండా అంట. ఆయన బాప్టిజం పిలుస్తున్నాను తెలవలేదు. దేని పిలిచాడంట ఆయన? దేని పిలిచాడు అక్కడ? సిలువన క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా చేస్తాం. వ్యర్థం కాకుండా క్రీస్తు సిలువను ఎందుకు మరణించాడో ఆ మరణం వ్యర్థం కాకుండా కోసం ఆయన పిలిచాడట. బాప్టిజం ఇస్తారు. ఎందుకంటే బాప్టిజం అందరూ ఇస్తారు. హల్లెలూయా. కానీ ఆయన ఎందుకు మరణించాడు అనే దాని గురించి ప్రశ్న. మరి మనము మరణించిన తర్వాత అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకున్నాక ఏం జరుగుతుంది? మరి ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయలుదేరి మళ్ళా వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అది తెలుసుకోవాలంటే క్రీస్తు మరణాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తు మరణాన్ని తెలుసుకోవాలి, నిత్య జీవాన్ని తెలుసుకోవాలి, పరలోక రాజ్యం తెలుసుకోవాలి, అక్షయమైన ఆహారం కోసం మనం పరిగెత్తాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే మనం అభిషేకాన్ని పొందుకోవాలి, శిష్యుడికాన్ని పొందుకోవాలి. శిష్యుల ద్వారా చెప్పే ప్రతి మాటని మనం ఇవే చెప్పాలి. జ్ఞానంతో విధంగా యాకోబు పత్రికలో ఏమంటాడు? ఇదిగో మీకులో ఎవరికైనా జ్ఞానం పొందుగా అడుగుడి, మీకు దహాలను ఇచ్చేస్తాం. జ్ఞానం అనేది అంటాడు, యోగులో చెప్తాడు, మరి సామెతలో చెప్తాడు, ఇంకా చాలా సార్లు చెప్తాడు ఆయన. జ్ఞానం అంటే ఏం చేస్తుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం మూలమంట. యుఎస్ అంటే చెప్పండి, నీలో నా దుష్టత్వం, ఆ దుష్టత్వం తొలగించుకోవటమే. కుళ్ళు, కుతంత్రములు, కుట్రలు, వేషధారణ, కపటము, అన్ని చెడ్డ కార్యాలు ఏవైతే నీ శరీర దాని నుంచి విడిపించుకోవడమే
దాన్ని విడిచి లాంటివి వివేచన, వేరే ఏం లేవు ప్రత్యేకత. వీటన్నిటినీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? యేసుని వెంబడిస్తూ ఆయన జ్ఞానాన్ని పొందుకుంటే ఆయన వెంబడిస్తే ఏం చేయాలి? మొట్టమొదటి మనము దాన్ని తగ్గించుకోవాలి. మనం చెప్పుకున్నా మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకుంటావో పరిశుద్ధాత్ముడు రెడీగా ఉంటాడు. ఎందుకుంటాడు ఆయన రెడీ తెలుసా? మనల్ని అభిషేకించడానికి. ఎందుకు మనల్ని అభిషేకించాలంటే పరలోకం ఒక్కటే కాదు, మన గురి అదే. కానీ ఎందుకు అభిషేకిస్తారంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, చాలా ఉత్తములు ఉంటారు, వారిని పోతున్న దేవుడు లోకంలో ఉన్న బెర్రి వారిని, ఎన్నిక లేని వాడిని, బలహీనులైన వారిని, ఆయన నీచులైన వారిని, తునీకరించిన వారిని ఎన్నుకున్నాడంట. అంటే మన స్వభావం ఎలా ఉండాలంటే చాలా తగ్గి ఉండాలి, జీరో లెవెల్ ఉండాలి. ప్రభు వారు వచ్చే శిష్యులు కాళ్ళు కడిగారు కదా, అలా ఉండాలి. ఇక అందుకంటే తక్కువైతే ఏది లేదు. హల్లెలూయా. నీవు ఈ ప్రకారంగా జీవిస్తే ఆయన ఒక మాట చెబుతున్నాడు అక్కడ. ఏమన్నాడంటే చాలా జాగ్రత్తగా వినడని, మళ్ళీ ఒకసారి చదివిస్తాను. 22 చదువు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుచున్నారు. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నా? యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు జ్ఞానం ఎదుగుచున్నారు. అంటే దానికి పై వచనం చదివిస్తారు మళ్ళా దగ్గర. అంటే పై వచనం చదివితే మీకు అర్థమైంది. చదువు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండునందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మిన వారిని. అందుకే ఈ లోక జ్ఞానం అంటే అందరూ వీళ్ళు ఏం చేస్తారంట? దేవుని జ్ఞానం అర్థం కావాలి, వీళ్ళకి అర్థం కావాలి. అర్థం కాక ఏం చేస్తారంట? ఏమన్నా అర్థం కాక ఫస్ట్ ఎవరు ఏమన్నారంట? సూచక్రియలను జ్ఞానము ఎదుగుతున్నారంట. ఆయన జ్ఞానాన్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు. పరీక్షించి సూచక్రియ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మాకు అన్నీ తెలుసు. ఈ లోక జ్ఞానం ఏమన్నాడా? నాకు అన్నీ తెలుసు, నువ్వే తెచ్చి మాకు చెప్పు. అసలు ఈ విషయం ఏంటంటే అక్కడ ఆయన దయా సంకల్పం చెప్పురంట. ఆ సువార్త అదే ఉందమ్మా, ఏదో ఉందా? సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎవరైతే వెర్రితనంగా నమ్ముతున్నారో, ఎస్ ప్రభు మన కోసమే చనిపోయాడు, మనల్ని పాపం నుంచి విడిపిస్తున్నాడు, మనల్ని విమోచిస్తున్నాడు, ఆయన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని విమోచించాడు, ఆయన విమోచకుడు, ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చాడు, తండ్రి యొద్ద నుంచి మన కోసమే ఆయన వచ్చాడు, మన కోసం ఆయన మరణించాడు అని సువార్త ఎవరైతే నమ్మి వెర్రితనంగా, అంటే ఏం ఆలోచించినట్టు వాడు వెంటనే చేస్తున్నాడు, రక్షణ పొందేస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే రక్షణ పొందేస్తున్నాడు. ఇది ఎవరైతే ఇది నమ్మట్లేదు వాడు ఏమన్నాడ? జ్ఞానాన్ని వెతుకుతున్నాడు అన్నవాడు, సూచక్రియలు అడుగుతున్నాడు. వాడు ఎక్కడే ఉన్నాడు? ఇక్కడ వాడు అడిగేవాడు ఆడే ఉన్నాడు, వాడు వెలిగలేదు. ఒకటో ఇచ్చేమో చదవండి 7వ వచనంలో. వాడు వెలుగులేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? ఎక్కడి నుంచి చేసినప్పుడు వెలుగు? వాడు లేదు. నాయన నువ్వు గొప్ప పండితుడు అంటే చదువుమా. ఒకటో రిఫరెన్స్ పెట్టుకున్నాను, ఒకటో ఇచ్చాను. 7వ వచనం చదువు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోనికి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడు ఇక్కడ ఏమంటాడంట? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారము. అంతేగాని నీవు దేవుని వాక్యం విని దేవుని వాక్యానుసారంగా జీవించకుండా నీ తోటి వారి సంఘంలో వారిని గెలుపుకుంటూ కూర్చోకూడదు, సేవకుని గెలుపుకుంటూ కూర్చోకూడదు, సంఘాన్ని గెలుపుకుంటూ కూర్చోకూడదు, పక్క సంఘాల గురించి మాట్లాడకూడదు, పక్క సేవకుల గురించి మాట్లాడకూడదు. నువ్వు ఎవరో అసలు నీకేం సంబంధం లేదు. దేవుడు ఇలా ఎందుకు చేసాడు మనం అడగకూడదు. తొమ్మిది కొన్ని అడుగుతా నేను ఇలా చేసినాడు, అలాగే మనుషులు అడగడు. రోమే పత్రిక 9వ అధ్యాయం ఎవరన్నా నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు దేవా, ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి, నాకేంటి మరణం ఏంటి, రోగం ఏంటి, దుఃఖం ఏంటి, బాధ ఏంటి, నాకేం గర్భం ఏంటి ప్రభా, వాట్ ఇస్ దిస్ అని అనకూడదంట. అనకూడదంట. మనం ఏం చేయాలంట?
వెరితనం ఎవరైతే నమ్ముతున్నారో ఈ మాట, క్రీస్తు మన కోసం సరిపోయిన ఎవరైతే నమ్మారో మరి అంతే అయిపోయింది, అది అయిపోయింది. కానీ ఎవరైతే ఇక్కడ నేను జ్ఞాని, నాకు అన్నీ తెలుసు అని వెతుకుతున్నారు. ఇది అలా కాదు, ఇది అలా కాదు, ఇది ఇలా. అరే బాబు, దేవుడు నియమించాడు అక్కడ శిష్యుడిని, ఆయన ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడు. నువ్వు ఇది నమ్మాలి ఫస్ట్. దేవుడు మన కోసం చనిపోయాడు, మనం కూడా పర్వాలేదు చెప్తారు. మనం నిత్య జీవం అవసరం అంటే ఆయన శరీరం రక్తం తాగాలి. ఎక్కడ ఆయన శరీరం రక్తం అంటే ఒక ముక్క ద్రాక్షరసం లేదు నీ దగ్గర ఏం చేయాలి తెలుసా? నేను ఈ మధ్య కాలుస్తున్నాను. మీ ఇంట్లో నా నీళ్ళే అమ్మితే ముఖ్యం, అది ఒక కప్పులో వస్తాం. మీ ఇంట్లో ఆ రొట్టె లేదనుకో, రొట్టె లేదు, ఏదో ఒకటి ఒక బిస్కెట్ తెచ్చుకో. షాప్ దగ్గర రొట్టె లేదు ఆ రోజు, ఆ ఇంట్లో ఒక బిస్కెట్ తెచ్చుకో, దాన్ని వేసి తిను. అక్కడ అన్నాడు ఆయన, విశ్వాసం ఉంది కానీ క్రియ ఏది అడుగుతున్నా యాకోబు పత్రికలో. మరి ఏం చేయవచ్చు, నాకు అడిగిలో రొట్టె దొరకలే, నేను ప్రయాణంలో ఉన్నా, నాకు రొట్టె లేదు, ఆ రోజు ఆదివారం కూడా కాదు, నాకు ఎందుకు బల తీసుకోవాలనిపించింది. ఏం చేయాలి? బస్ స్టాండ్లో ఏం దొరుకుతుంది? బిస్కెట్ ప్యాకెట్. దాని డాబా మాట్లాడేది బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ దొరుకుతుంది, వాటర్ ప్యాకెట్ దొరుకుతుంది. ఏం చేయాలి మనం? ఆ బిస్కెట్ తీసుకుని ఏం చేయాలంటే మనము, ఇది ప్రభా, ఇదిగో నీ శరీరముగా నేను ఊహించుకున్నాను ప్రభా, ఇది నీ శరీరం అని నేను నమ్మొచ్చు, దీన్ని విడిచిపెట్టినాను ప్రభా అని చెప్పి తినేసి, మరి నా పాపము కోసమై నన్ను క్షమించిన నీ రక్తం అని చెప్పి నీళ్ళు వాటర్ బాటిల్ ప్రభా, నీ రక్తం అని నేను సాదృశ్యం తీసుకుని కావాలని ప్రభా అంతే అయిపోయింది, క్లోజ్. నీకు బ్రెడ్ బుక్ యాడ్ అవుతుంది దారిలో, నీ ప్రయాణంలో దొరకవు. నీకు అనిపించింది ఆ రోజు నువ్వు ప్రయాణం చేస్తున్నా, నీకు అనిపించింది చేసే. ఆత్మవిశ్వాసం కావాలి, బయట విశ్వాసం అవుతుంది. మనుషులు కనపడవాలని ఏం చేయకుండా అన్నట్టు ప్రభాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం వికారంగా పెట్టుకుని జుట్టు విరపోసుకొని, నేను ఈరోజు ఉపవాసం ఉన్నానబ్బా, వికారం మొహం వేసుకొని వికారం పెట్టుకుంటూ డొక్క మీద చేసుకొని, నేను ఈరోజు ఉపవాసం ఉన్నా. ఏదమ్మా నేను ఈరోజు ఉపవాసం ఉన్నానే, మా ఏసరికి నేను ఉపవాసం ఉన్నా. ఆయన అంటున్నాడు పాత నిబంధనలు తెలుసా, ఇక్కడ పెద్దగా ఏం చెప్పేది పాత నిబంధనలు చెప్తాడు అక్కడ ఆమోస్ గ్రంథంలో, జకరియా గ్రంథంలో చెప్తాడు, ఇదిగో మీరు చేసిన ఉపవాస ప్రాప్తములు కంపు పడతాయి, మీ బలులు నేను ఆఘ్రానించిన అసలు వాడుతున్నాను. ఎందుకంట మీరు ఒక పక్క నుంచి పాపం చేసుకుంటా ఉంటారు, ఎక్కడికి వచ్చేది మా దేవుడు యెహోవా మంచి దేవుడు, మాకు మేలు చేస్తాడు, మాకు అన్ని ఇస్తాడు, సంపదిస్తాడు, పిల్లలు ఇస్తాడు, ఇంకా ఏమిటో అడుగుతారు కదా, కాదు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, గోధుమ ఒంటలు ఇస్తాడు, మాకు గోధులు ఇచ్చాడని వాళ్ళు రోజు తెలియదు. ఆయన మీరు ఆ పాపం చేసి ఇక్కడికి వచ్చి తాగి తందనాలు దొక్కి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు మా దేవుడు మంచిగా ఉంటారు ఏంద్రా మీకు దుర్మార్గులరా. హల్లెలూయా. వారు మొత్తలో ఉండిపోయారు. వారు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారో, దేవుడి సన్నిధికి వచ్చి అసలు ఎలా మాట్లాడుతున్నారో, దేవుడితో ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. అందుకే అయినా సరే ఆయన పాపం ఆయన జాతి తెలిసి పాపం వీళ్ళకి అర్థం కావట్లేదు, సాతాను మాయలో పడిపోయారు అని వాళ్ళు నడిపించడానికి తన కుమారుడు తన భూమికి పంపించడానికి. దాని గురించి చెప్పినప్పుడు ఎవడైతే వెర్రితనంగా వాడు ఆ రక్షణ పొందుతున్నాడో, ఎక్కడున్నమాట నిన్న చదువుతున్నాను సిలువను కూర్చున్న వారికి నశించుతున్న వారికి వెళ్తానుగానే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది ఎవరైతే దాన్ని నమ్ముచున్నారో ఏమైనది శక్తి. ఏ శక్తి అన్నది? దేవుని శక్తి. హల్లెలూయా. అయితే ఇంకో మాట అన్నాడు అక్కడ 21వ వచనంలో, సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మవారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన మన మీద దయించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దయ చూపాడు అంతే. ఎవరన్నా భిక్షగాడు వెళ్తున్నాడు అనుకో, వాడు మన అనలే, ఏమలేదు మొహం చూస్తే పెట్టేటట్లేదు, దివ్యాక ఆ పివ్యామ గారు పెట్టేటట్లేదు మొహం చూస్తే, ఆ చూస్తే నాన్నవైపు కఠినమైన మొహం అని ఆడ అనుకుంటే వెళ్తుంటాడు. చూస్తే మహారేష్ కూడా ఈ అయ్యగారు కూడా చుట్టం పెట్టగా కలిగి ఏ మనిషి కానీ బాగా ఏం లేదు అనుకుని వెళ్తున్నాడు అనుకుందాం. కానీ నువ్వు ఆ క్షణంలో ఆ వ్యక్తిని పిలిచి కనుక, ఆ భిక్షగాన్ని పిలిచి కనుక రారా బాబు అని చెప్పి కనుక వాడికి మాత్రం
నీవు వండిన వేడి వేడి భోజనంగా వాడికి ఇచ్చావు. వాడు సొక్క చిరిగిపోయినప్పుడు నీ సొక్క ఏదో ఒకటి సెకండ్ హ్యాండ్లో ఉన్న దాంట్లో వచ్చి మంచిగా సెట్ అయితే వాడు పనియో ఏదో ఒకటి వాడికి ఇచ్చినావంటే, లేకపోతే ఒక తులాలు ఇచ్చినావంటే, మరి చూసుకొని ఇచ్చినావనుకో, వేడి వేడి భోజనం పెట్టి చింతకాయ పచ్చడో టమాటా పచ్చడో లేదా అప్పుడే చేసిన సాంబారో వంకాయ కూర ఏదో ఒకటి వాడికి ఇచ్చిన వంకాయ కూర బాగా తింటారని చెప్పారు. వంకాయ కూర బాగా చేసి ఉన్నాం తింటాడు ఆడి కానీ పెడితే అంటాడు యేసు ప్రభు, ఒక్కడిని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. హల్లెలూయా. ఒక్కడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటున్నాడు ఆయన. బట్టలు లేని వారికి నువ్వు కనుక ఒక బట్టలు కనుక ఇచ్చినావు అక్కడ వాడి కండం ఇచ్చి ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు మొహం చూసుకుంటాడు, సౌండ్ పెట్టినప్పుడు అలా మొహం కడుపునప్పుడు చూసుకుంటాడు, దాని చేసినప్పుడు చూసుకుంటాడు. నువ్వే గుర్తవుతావు, మా అయ్యగారు అక్కడ ఇచ్చేసాడు, వారేసేయగలడు. వాడు నువ్వు వేసిన వంకాయ కూర ఎక్కడ కనపడ్డా అలా పాట మీ అమ్మగారు వేసాడు వంకాయ కూర. మీకు తెలీదు, ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని మనమే కోల్పోతున్నాం తెలియక. చాలా మంది అందరూ ఇట్లా అంటారు, లేదు లేదు మళ్ళీ రాబో మళ్ళీ ఇక వేసే వంకాయ కూర మళ్ళీ అతడు ఆ పిచ్చి మీద వేసే కానీ. హల్లెలూయా. ఏం చేశాడా నువ్వు పెట్టేదానికి రాడు, ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది, నువ్వు తన్నంగా అర్థమైపోయింది. ఓహో నువ్వు మళ్ళా రావద్దని చెప్తున్నావు కదా అయ్యాడు అని వెళ్ళిపోతాడు. ఏం చేయాలంటే ఇక్కడ వెర్రితనంగా ఎవరైతే నమ్ముకున్నారో వారికి ఏముందంట పరలోక రాజ్యం. ఎవరైతే ప్రశ్నిస్తూ ఎవరైతే దాని గురించి విమర్శిస్తూ జీవిస్తున్నారో వారు ఏమైపోయారంట హృదయపేరు. అందరూ హృదయం ప్రభు. అందుకే దేవుడు తన శిష్యులను ఏర్పరచుకుని ఏం చేయాలంట సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యానికి మనం చేరాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మనము పరలోక రాజ్యం వెళ్తాము, ఏం చేస్తే మనము నరకానికి వెళ్తాము దేవుడు తన దాసుని ద్వారా తన ప్రకటిస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు ఆయన బలహీనమైన వారిని, వెర్రి వారిని, ఇంకా ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడట. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందు ఎవరైతే ఆయన ఏర్పరచుకున్నాడో వారే ఆయనలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంట? ఎఫెసీ పత్రికలో ఉన్నారు, పేతురు పత్రికలో ఉన్నారు, కొరింథీ పత్రికలో ఏమన్నాడు? జగత్ పునాది వేయకమునకు మునుపే క్రీస్తులో మనల్ని అమర్చాడు, ఏర్పరచుకున్నాడా. క్రీస్తు అవయవమై ఉన్నామంట. మనం 1:6 చెప్తున్నామంట, క్రీస్తు అవయవమై ఉన్నాం. మన అవయవాలు ఏం చేయాలంట? వ్యభిచారి అవయవాలు చేయకూడదంట. చాలా దూరంగా ఉండాలి జాగ్రత్తకి. నువ్వు ఏదైతే నీ హృదయంలో నిశ్చయించుకుంటో దాని ప్రకారం నువ్వు చేయకూడదు. ప్రభు ఏదైతే ప్రకటిస్తున్నో దాని ప్రకారం చేయాలి. తాను తగ్గించుకొని ప్రతి విషయాన్ని మీరు దేవుడిని అడిగి పొందుకోవాలి. ప్రతి విషయం తెలియాలంటే ఏం చేయాలంటే మనం ఇందా చదువుకున్న ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకోవాలి. నువ్వు అభిషేకం పొందుకోకుండా సమస్తం తెలియటం కష్టం. అయినా సరే పడిపోతా ఉంటారు. ఎందుకు? క్షయమైన ఆహారం కోసం. మనం మొట్టమొదటి అదే కదా, గుర్తుందా? యోహాను సువార్త 6:27 ఏమంట? ఈ లోకంలో క్షయమైన వాటి కోసం మనం పరిగెడుతున్నామంట. మరి కొన్ని పత్రికలు రాయబడ్డాయంట, మీరు అడుగుతున్నది మీ గోవేచ్ఛల మెత్తమే కానీ మీరు మరి దేనికి వాడుతున్నారు, మీరు దేనికి అడుగుతున్నారు అంటున్నారు ఆయన. హల్లెలూయా. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. హల్లెలూయా. చూడు వాయిస్ కట్టరావాలట. దాని స్థలం ఎవరు టక్కర కోసం టక్కర వాయిస్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:1 2 చదవండి.
మీలో యుద్ధములను పోరాటము తీసేనా యోగ పత్రిక 4:3 212 పక్కన ఉన్నాను. ఏమంటే మారేశ్వరి గారు మమ్మల్ని పేరు అడుగుతున్నారు. చదువు 4వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వెళ్ళిపో. 4వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయవలనో వాడు దేవునికి శత్రువగును. ఆయన మాట్లాడుతున్న ఎవరి గురించి అంటే ఈ లోకముతో స్నేహం చేస్తున్నారట వారి గురించి. లోక సంబంధమైన విషయాల్లో తలదూర్చిన వారి గురించి, వాటితో జీవిస్తున్న వారి గురించి మాట్లాడు. ఎవరైతే తను పరిశుద్ధాత్మని అడగకుండా దేవునితో సమాసం, ప్రభా నీతో నాకు సమాసం కావాలని అడగకుండా తన అవసరం లేదు మిత్రుడు క్షయమైన అంటే ఎప్పటికైనా సరే అది పోయేది. అన్ని కూడా మనం విడిచి వెళ్ళిపోతాము, కానీ వాటినే తిప్పి తిప్పి అడుగుతానేమంటాం. అడగొద్దా ప్రభు అంటే అడుగు అడుగు. నువ్వు అడిగితే నువ్వు అడుగు. నువ్వు మొట్టమొదట అడగాల్సింది ఏంటంటే సార్ నన్ను గురించి. తర్వాత నీకు కావాల్సిన రక్షణ పొందేవదా పరలోక రాజ్యం గురించి నీకు ఏమవసరం, నిత్య జీవం అవసరం. కానీ నీలో పరిశుద్ధత గురించి ప్రభావాన్ని ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నేను ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతో జీవించండి. ప్రార్థన ఆత్మను దయచేయండి. నేను ఆయన పరిశుద్ధంగా జీవించాలి, నిర్దోషంగా జీవించాలి. ఎవరు నాకు మాట కూడా అనకూడదు ప్రభు. ఎవరి చేత నేను తునీకరించబడకూడదు, మనుషుల చేత తునీకరించబడకూడదు ప్రభు. ఏదైనా నాలో లోపంటే నువ్వే అనాలా. నన్ను ఎవరు కీర్తించే విధంగా నేను జీవించకూడదు. మనుషులు తనకి నచ్చినట్టుగా ఆలోచిస్తారు. సామెతలు 22 చెప్తారు. నరుడు అంటే మనిషి తనకి ఏదైతే నచ్చుతుందో అది దేవునికి నచ్చదు. 21:2 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే ఆగకూడదు. అర్థమైందా? ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఈ వాక్యం. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఈ వాక్యం తెలుసుకోవాలి. మనం ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అని మనకు అనిపిస్తుందంటే మనం కాదు. ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనా సరే నేను ఆలోచించేది కరెక్ట్ అంటే అది కాదు. ప్రభువుకి నచ్చినట్టుగా మనం ఉండాలని ప్రయత్నం చేయాలి. తర్వాత ఏదన్నాడా? యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. అది అదే 5వ అధ్యాయంలో చూడు. దాంట్లో 5వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం చూడు. 3వ అధ్యాయం 5వ వచనం చూడు. 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అర్థమవుతుందా?
మనము దేవునికి లోబడిన దేవుని అడగాల. మన ప్రవర్తన అంతర్గత వల్ల నీ అధికారాన్ని లోబడతాము. ప్రభా నాకు ప్రార్థన దయచేయండి, నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా సమయం ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు పని చేసుకుంటా చేసుకోవచ్చు ప్రార్థన, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు జాబ్ చేస్తున్నా ప్రార్థన చేయవచ్చు, నేను తాగి పని చేసినా ప్రార్థన చేయవచ్చు, గమలు మోతున్నా ప్రార్థన చేయవచ్చు. స్తుతించడం, ప్రార్థించుంటే స్తుతించు, ఏదో ఒకటి స్తుతించాలి. ఆయన అంటాడు, ప్రభు అంటుంటాడు అన్నమాట సొలొమోను, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, రోడ్డు వెళ్తున్నప్పుడు ఉన్నానంట నీ వాక్యం అంటాడు. నీ మెడలోను, నీ హృదయంలోను, అన్నీ నీ ఆటలోను, నీ పాటలోను, ప్రతి చోట స్థుతి వాక్యం ఉండాలి. ప్రతి చోట ఆయన వాక్యాలు ఎత్తి పెట్టుకొని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడికైనా సరే ప్రభు అని నేను ప్రతి వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థిస్తున్నాం. అందుకే మనం బైబుల్ చదువుతున్నప్పుడు మనం చాలా వాక్యాలు గుర్తించుకోవాలి. వాటిలో నోటెడ్ అయ్యే కొన్ని వాక్యాలు ప్రవచనాలు, వాటిని పట్టుకొని మన వాక్యాలు పట్టుకొని మనము స్తుతిస్తూ ఉన్నారు. ఏ పని చేస్తున్నాం? నేను నా తల్లి గర్భపడక ముందు నన్ను ఎరిగిన దేవా, జగత్పునాయ దేవమంది ఏర్పరచుకున్న దేవా, ఇజ్రాయెల్ సైనికులుగా దేవా, నువ్వు పునరువు నిద్రపోవు. నా సేవలో నేను మొరబెట్టినప్పుడు నాకు కృతజ్ఞతలు, నా సమీపం మొరబెట్టుబడి నిజంగా సమీపంలో ఉంటాను. నా కాళ్ళెత్తి నేను అడుగుతున్న ప్రభు నాకు సహాయం చేయండి. ఇలాగా నీ కొండ తప్పెత్తి నీ చూస్తున్నాను. యేసుకున్న పేరుకు నీ స్వస్థతలు వచ్చినాను. ఇలాంటి అనేకమైన వాగ్దానాలు, ప్రవచనాలు ఏర్పడుతున్నాము. ప్రతిరోజు వాక్యంలో మాట్లాడినప్పుడు వాక్యాన్ని ఎత్తుకుంటున్నాను. మరి వాక్యం చదువుతుండగా బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు వాటిలో కొన్ని విషయాలు పెట్టుకొని మనం ప్రతిరోజు ఎప్పుడు వాక్యం చదువుకుంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. ప్రభు దీనిలాగా నేను జీవించాలి, ఈ వాక్యంలాగా నేను జీవించాలి. ఏదైతే ప్రభు ఈ వాక్యంలో మేలుకరమైనదో మాకు అర్థం కాబట్టి, మాకు ఏదైతే మేలుకరమైన ఉందో ప్రభు దానిలాగా నేను జీవించాలి. ఈ వాక్యం ఏమైనదో నేను అదే అంటే ఈ వాక్యం ఏదైతే మనకు ఉత్తమమైనదో దాని దేవుడు మనకి పరిచయం చేస్తాడు, ఇస్తాడు. వీటన్నిటినీ మనం తెలుసుకోవాలంటే చెప్పారు కదా, అభిషేకం పొందాలి. అభిషేకం పొందాలి అంటే మొట్టమొదటి మనం చేయాల్సిందిగా ప్రార్థనే చేయాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు కనుక మిస్టేక్ లేకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమిటంటే పరిశుద్ధంగా జీవించడానికి చాలా అవకాశాలు వస్తాయి. ఈ లోకంలో ఉన్న ఏదైతే ఉందో అబద్ధము ఫస్ట్ మొట్టమొదటి దాన్ని మనం విజయం అంటే దాని మీద విజయం పొందుతాం. ఫస్ట్ అబద్ధం మీద మనం విజయం. అబద్ధం వాడవాడంట పరలోక రాజ్యం చేరడానికి అసలు ఫస్ట్ చాలా ఈజీ. అన్నిటినీ మనం దాటి వెళ్ళగలుగుతాం, అన్నిటిని దాటి వెళ్ళగలుగుతాం. ప్రత్యేక దేవుడు ఏం చెప్పాడంట, నోటి మాటలను అబద్ధముల గురించి చెప్పాడు ఎక్కువ. అవి రెండు కనుక మనం క్లోజ్ చేసినట్టయితే మనం మిగతావన్నీ కూడా మనం ఈజీగా దాటుతాం. ఆ రెండింటి కోసం మనం ఎక్కువ పోరాటం చేయాలి. ఆ రెండింటి కోసం పోరాటం చేయాలంటే మొట్టమొదటి మనం ప్రార్థనలో పోరాటం, వాక్యంలో పోరాటం. ఆయన ఇందాక మీరు అడుగుతున్న మీరు రోగిచ్చినట్టునే కానీ నా కోసం కాదు. మీరు మీ సొంత పనులు, మీ సొంత కార్యం జరిగించేవాడు, నా కార్యం జరిగించేవాడు ఎవడు నేను. ఒక దగ్గర అబ్బాయి గారు అంటారు, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీరు అది కట్టుకుంటున్నారు, ఇది కట్టుకున్నారు, నాకు ఇల్లు కట్టలేదు. మనం ఎప్పుడు ఆయన స్తుతిస్తున్నాం. మనతో పాటు మన చుట్టాలి, బంధువుని, సంఘాన్ని అందరినీ మనం ప్రేమించాలి. శత్రువుల కోసం మనం ప్రార్థించాలి, రాజుల కోసం ప్రార్థించాలి. ప్రార్థన అంటే వేరే ఎత్తుకునే అవసరం లేదు. మనం వాక్యం చదువుకున్నప్పుడు వాక్యం చూసి కొన్ని మన సంఘం గురించి, సంఘ సేవకుల గురించి, మరి మన చుట్టాల గురించి, బంధువుల గురించి, వీటి గురించి చదువుకునేసరికి చాలా టైం పడుతుంది. ఒకసారి కనుక ఇది చేసేసి దాన్ని విడిచిపెట్టి ఇక నువ్వేప్పుడు కూడా ప్రభావ నన్ను అభిషేకించు, నా కృపావరాలు దయచి, ఆత్మలో దయచి, ఆత్మ ప్రత్యక్ష ఆత్మలోపల తీసుకెళ్తా ప్రభావ. దీన్ని రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముడుతున్నప్పుడు ఇంకా అనేక సంగతులు ఆయన బయలుపరుస్తూ నువ్వు మాట్లాడప్పుడు ఆయనే అదే ఏదో చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కానీ ఆయన మనం మండియడమ్మా, మనమే ఆయన మండియాలి. ఇలాగ ఆత్మ ప్రత్యక్ష, నాకు భాషల వరం వేయండి, నాకు కృపావరములు వేయండి, ఇంకా ఆత్మ ప్రత్యక్షత ఇస్తుంది.
ఆత్మ లోపంలో ప్రార్థన చేయడం సహాయం చేయండి. ఆత్మ వశంలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అనేకుల కోసం నేను విజ్ఞాపన చేసే శక్తిని అందించండి. ఆత్మశక్తి తెచ్చండి. నాకు శరీరానికి కూడా శక్తి చేసి అందులో శరీరంలో శక్తి లేకపోతే మనం దేవునితో ఎక్కువసేపు మాట్లాడడం నీరసం వచ్చింది, పడిపోతుంటాం. పడిపోతే దేవుని ఎలా శుద్ధిస్తాం? దావిదంటే ప్రభా మూతులు నేను ఎలాగా శుద్ధిస్తాను? సత్యం లేదో నేను శుద్ధించేది. కానీ నీరసం వచ్చి పడిపోవడం కష్టమే. మరి ఉపవాసం ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శక్తిని ఇస్తాడు. నువ్వు నీకు భోజనం ఆ సమయాన్ని నీకు దొరకకపోయినా ఆయన శక్తి నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఒక తాత్పర్యం కలిగి ఒక నిబంధన చేసుకున్నావు. ఆయనకి ఇష్టం నిబంధన. అర్థమవుతుందా? ఆయనకి నిబంధన చేయడం ఇష్టం. ఏదో ఒక నిబంధన చేసుకున్నప్పుడు ఈ లోక సంబంధం అనేది కాదు. ఏదో ఆయనను ధనపరిచే ఒక నిబంధన చేసుకున్నావు. కాబట్టి నీకు ఆకలి కాదు, నీకు శక్తి వస్తుంది, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, నీరసం రాదు, నిద్ర రాదు, మరి మైకం రాదు, ఏది రాదు. నీవు కనుక కరెక్ట్గా నిబంధన చేసుకుంటే ప్రభా నేను కూడా శిష్యుని కావాలి, శిష్యురాలు కావాలి, ఆత్మను పొందుకోవాలి. అనేక మందికి ప్రభా నేను కూడా ప్రభా ఆ పౌరు వలె సువార్త, అపోస్తలుల వలె సువార్త ప్రయాణించాలి, అందరినీ నేను శిష్యులుగా చేయాలని మనం కంకణం పట్టుకోవాలి. అంతేగాని మనం శిష్యులు అయ్యండి వేరే శిష్యులు అంటే దేవుని శిష్యులు వేరే సంఘాన్ని కానీ దేవుని శిష్యులు కానీ మనం ఎవరు విమర్శించు, వారిని ప్రశ్నించకూడదు. వారి మీద మనం ఉత్తరవాదం. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఏదో మీకు మీరే ఉత్తరవాదం. ఎవరికైతే తీర్పు తెచ్చారా మీ దుంపగా మీ దుంప దించుతాడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో గద్దించండి, శిక్షించండి. అలా కాదు. గద్దించడం, శిక్షించడం ఆ పని నాదున్నది. మీకు వాక్యానుసారంగా మీ సంఘాన్ని మీరు గద్దించండి, వాక్యానుసారంగా బుద్ధి చేసి. అలా చేస్తున్నారా? క్రమంగా సమయానికి రావట్లేదా? వస్త్రదానం సరిగా లేదా? మాట తీరు సరిగా లేదా? ప్రార్థన సరిగా చేయట్లేదా? వాక్యంలోనే మరి మా వాక్యం బోధిస్తున్నప్పుడు ఏదైనా ప్రశ్న చేసినప్పుడు సమాధానం మీకు అంది రాబోతున్నారా? దాని గురించి గద్దించు, బుద్ధి చెప్పు. అక్కడ కూడా అంటున్నాడు 2 Timothy 4 సంపూర్ణమైన దీర్ఘ శాంతము కలిగి నీవు వారిని గద్దించు. దాని ముందు దీర్ఘ శాంతంతో వారికి ఉపదేశిస్తూ సమయమందు అసమయమందు సంపూర్ణమైన దీర్ఘశాంతం గద్దించి బుద్ధి చెప్పు అంటాడు. వాళ్ళు ఏం చేస్తారట? హిత బోధకులకు వారు సహించక వారికి అనుకూలమైన బోధకుల్ని ఏర్పరచుకున్నారంట. ఈ సంఘం అలా ఉందంట. కొంతమంది ఏం చేస్తుంటే వాళ్ళకి అనుకూలమైన బోధకులు లేదు. ఎప్పుడు చూసిన అభిషేకం ఉన్నాడు, ఎప్పుడు చూసిన ప్రార్థన, ఎప్పుడు చూసిన వాక్యం ఉన్నాడు, ఎప్పుడు చూసిన అభిషేకం ఉన్నాడు. 7 దుంపలకి 2 పర్లేదు. ఎక్కడికి చుట్టాలికి పోతుంటాడు, పక్కాలికి పోతాడు, ఫ్రెండ్స్ ఇంటికి పోతుంటాడు, కొడైకెనాల్కి పోతుంటాడు, కేకులు కట్ చేస్తాడు, వద్దంటాడు. ఎప్పుడు చూసినా నువ్వు ఇంట్లో ఉన్న ప్రార్థన చేయంటాడు, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి. ఎప్పుడు ఈ పాస్గారికి ఇది చెప్పాడు. అలా అనేవాళ్ళు అంటే ఏం చేస్తారంట? వాటి గురించి మాట్లాడకుండా అవి లేకుండా ఉండే ఆ బోధ ఏదైతే ఉంటుందో దానికాడికి గుంపులు వెళ్తారు. అంటే గుంపులు ఉన్నారు కానీ బోధ లేదని కాదు. ఇలాంటి వారు ప్రత్యేకమైన గుంపులు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళకి అక్కడ ఏం దొరకాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏ ఫలంతో పర్లేదు. అక్కడ వాళ్ళ మైండ్ సెట్ కి ఆ వాక్యాన్ని అందిస్తే చాలు. అది వాళ్ళ జీవాహారం ఉంటుంది, అది ఆత్మీయ ఆహారం ఉంటుంది. పాస్టర్ గారు ఏమంటారు? ప్రభు మాట్లాడాల్సిన అవసరం. పాస్టర్ గారు ఏం మాట్లాడు? ప్రభు మాట్లాడితే నువ్వు మారుతావు. నువ్వు ఆ ఉద్దేశం కలిగి ఉంటే నువ్వు మారుతావు. పాస్టర్ గారు ఈరోజు వాక్యం ఏం చెప్పాడు? ఈ కాలంలో అప్పుడు ఉండేవాడు మౌలిక వాళ్ళు ఎప్పుడు స్వార్థ చెప్పారు. వాళ్ళు నాతో చెప్పారు చేస్తారు. అనిల్ పాస్టర్ గారు తెలియదు నాకు ఆటలు అన్నాను కానీ ఆయన వాక్యం అది ఆదివారం మధ్యలో అనిల్ పాస్టర్ అసలు ఏ వాక్యం చెప్పారు అసలు తెలుసా? నేను వాక్యం తెలుసు, నేను వెళ్తే నాకు తెలుసు, వెళ్ళినోడు నీకు తెలుసు కదా. ఒక్కరోజు మరి ఆ వాక్యం చెప్పుడు ఒక్కరోజులో నేను ఒక శుభార్త చెప్పాను. నశించిపోతున్నామా? ఆత్మను రక్షించాలని అనుకున్నావు? తాగుతున్నాము, తిరుగుతున్నాము, వ్యభిచారం చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను. తనకు అవసరమైతే మాత్రం శుభాలండి ఇక్కడ తాగుతున్నారండి, బండ్లు బాగా చెప్తారండి. తను మా ఆడపిల్లలు 3 ఉన్నారండి, 4 ఉన్నారండి, మా ఇంట్లో అందరూ ఆడేళ్ళు ఉన్నారండి, నేను ఒక్కడే మగోనండి, మీరు రాలేదు అంటే వాడు అవసరానికి పిలుచుకుంటాడు. వాడు బాగుయాలి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. అట్లా చేసేవాడిని. ఇప్పుడు ఏమైంది అంటే నేను నశించిపోతున్నా కానీ చూస్తాను. వాడు చిన్న బాధ వేస్తేనేమో, లోకానుసరమైన బాధ వేస్తేనేమో పిలిచి హెల్ప్ తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడంటే ఊరైంది. అప్పుడు ఒంటరి ఆ ఊరు ఆ మెయిన్ రోడ్డు ఒకటి అయింది. ఇప్పుడు ఊరైంది.
మరి ఈ లోకంలో నుంచి నువ్వు ఆలోచించి మరి దేవుని గురించి తెలిసి పరలోక రాజ్యం తెలుసు, ఆత్మల గురించి ఎంతో తెలుసు నీకు. మరి మా ఆత్మలో 1కి 10 మరి ఆత్మ మా ఇంట్లో 15 ఆత్మని మా ఇంట్లో, వీటన్నిటి నువ్వు సంగిన వాడు కదా. దేవుడు ఇందాక ఏం చెప్పాడు అక్కడ మనం చదువుకున్నప్పుడు, ఆయన దయా సంకల్పము చొప్పున పౌడ గురించి పత్రిక ఏమన్నాడా, ఈ స్వత ఈ రక్షణ దేవస్థానం ఇది, ఈ రక్షణ ఆయన దయా సంకల్పము చొప్పున ఏ చొప్పున ఎక్కడ నువ్వు ఆకమ్మా ఆయన పోతాడు కొరింథీయుల పైన ఏం లేదు చదువు అంటే ఏమన్నా చదవస్తుంది. ఆయన దయా సంకల్పం చొప్పున ఎన్నో వచ్చినది 17 16 20 వచ్చిన 1వ కొరింథీయులలో 1వ అధ్యాయం 20 వచ్చిన చదువు 21 వచ్చిన ఈ లోకంలో 21 వచ్చిన నమ్ము వారికి అంట సువార్త ప్రకటన చరిత్రము చేత నమ్ము వారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన తన శిష్యులను ఏర్పరచున్నారంట, అందరూ రక్షిస్తున్నారంట. ఆయన దయ అంట. ఇందా చెప్పారు కదా, మీరు మంచిగా వేడి భోజనం ఇటువంటి పదవి కూడా మేము చుట్టుకుంటే అనుకుంటున్నాం. అసలు ఈ మొహం చూసి మొహానికి ఏం పెడతారు వాళ్ళు అనుకున్నాడు, వాడికి అనుకున్నాడు. కానీ మీరేం చేశారంట, వాడిని పిలిచి వేడి భోజనం ఒక కేక్ కూడా వేసి పెట్టారు. ఒక చొక్కాలో ఒక టీషర్ట్ను ఇచ్చారు, లేదా ఒక కండం ఇచ్చారు. అప్పుడు ఏమైంది, వాడు జీవిత కాలం ఎక్కడ భోజనం చేసినా ఎక్కడ మొహం కడిగిన మిమ్మల్ని గుర్తించుకుంటారు. హల్లెలూయా. అంటే మీరు యేసు క్రీస్తు వారిని మీరు చేర్చుకున్నారు. హల్లెలూయా. ఎవరు చేర్చుకున్నారు మీరు? ఆమేన్. అదే అభిషేకం అంటే. నువ్వు ఎప్పుడైతే మంచి కార్యాలు సత్కార్యాలు చేస్తున్నావో, సత్ప్రవర్తన కలిగి సత్కార్యాలు చేస్తున్నావో నువ్వు అభిషేకించబడ్డట్టే. నువ్వు నిన్ను తగ్గించుకొని యేసు ప్రభుల కాళ్ళ గడిగంతా తగ్గించుకున్నావా, నీకు అభిషేకం ఉన్నట్టే. నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, అభిషేకం ఉన్నట్టే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఎంత చెడ్డవారైనా సరే వారు మారుతున్నారు, వారు మాట తీరు మారుతుంది. వారు గోల చేసేవాడు రౌడీ అయినా సరే నీ పక్కింట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నది ఆ వాయిస్ అవతల చెవులో పడ్డప్పుడు నువ్వు ఆ సువార్త ప్రకటించాల్సిన అవసరం. ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. వాడే కొన్ని రోజుల తర్వాత, ఆమె కొన్ని రోజుల తర్వాత ఏంటి మీ ఇంట్లో ఎప్పుడు దూరం వస్తుందని అడుగుతాడు. అంటే ఏంటి ఎప్పుడు మీరు ప్రార్థన ఎక్కువ చేస్తారు, ఏంటి పర్లేదా అంటే ఏంటి ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటారు, ఎప్పుడైతే మీకు వేరే ఆప్షన్స్ లేవా అంటారు. ఎక్కడికి వెళ్ళలేదు మీరు? అవునన్నా మేము ఎక్కడికి వెళ్ళదు, దేవుడు ఇది చేసాడు, ఆయన దయా సంకల్పం తప్ప ఒక రక్షణ ఇచ్చాడు, మీకు కూడా తీసుకోండి. దానివల్ల ఈ ప్రయోజనం ఏ ప్రయోజనం ఉంది? నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఇది కాదు మన జీవితం, ఎక్కడో మరి నరకం పడతాం మనం, దానివల్ల ఉపయోగం లేదు. ప్రభు పాత నిబంధనలు ఏదో ఉంది, ఇగో కొత్త నిబంధన ఈ ప్రభు వారు వచ్చినాక ఆయన రక్తం చెందించిన రక్తంలో వచ్చిన మనం పాపం నుంచి మనకు వచ్చిన ఈ రక్షణ పరలోక రాజ్యం నిత్య జీవాన్ని తీసుకుంటుంది, పరలోక రాజ్యాన్ని తీసుకుంటుంది. మనం వాళ్ళకి చెప్పగలే వారు అసలు కథలు అక్కడ చెప్పినట్టు ఎప్పుడైతే నేను పరాగెత్తున్నారంటే వారు రక్షించబడుతున్నారని అర్థం. హల్లెలూయా. వారు రక్షించబడుతున్నారంటే అర్థం ఏంటి? నీలో అభిషేకం నింపబడిందని అర్థం. హల్లెలూయా. నేను రాత్రి ఒక సేవకుడు చెప్తున్నాడు, వాక్యాన్ని వినలేకపోతున్నారు, ఆ ప్రార్థన వినలేకపోతున్నారు, వాక్యాన్ని వినలేకపోతుంది, ఒక స్త్రీ వినలేకపోతుంది, చెవులు మూసుకుంటుంది. ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఏంటంటే చెవులు మూసుకుంటుంది. వెళ్ళాడు ఆ సేవకుడు, వెళ్ళి ఆయన పట్టుకున్నాడు, ఆమె టక్కన లేచింది, గిరిగిలా పట్టుకుంది, కింద పడిపోయింది. ఆయన అంటున్నాడు, నేను వాక్యం మొదలుపెట్టి నేను చూస్తున్నాను, 2-3 నిమిషాలే, 5 నిమిషాలు లోపలే వెళ్ళేసి ఆయన వాక్యం చెప్తున్నప్పుడంట ఆమె చెవులు మూసుకుంటుందంట. ఆయన అదే చూస్తున్నాడంట, చెవులు మూసుకుంటుందంట, వెళ్ళలేకపోతుందంట. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈమెలో దయ్యపాత్ర ఉంది కాబట్టి దేవుని వాక్యానికి ఆమె శివ పట్ల. హల్లెలూయా. నువ్వు గుర్తిస్తావు. ఇంత సరిగా కదా 1 యోహాను 2 ఏమన్నా, నువ్వు పరిశుద్ధం అభిషేకం పొందింది కాబట్టి సమస్య తెలియదు. నీవు ఆమెలో దైవాత్మ ఉందని నువ్వు కనుగొంటావు. ఆవిడ నేను గట్టంగా ఎట్లా ఉన్నాను, నేను గట్టంగా ఉంటే నా దైవం అంటే డైరెక్ట్గా అక్కడ అంతమంది మూర్తులు, ఆయన సేవకుడు అభిషేకుడు కాబట్టి టక్కున గుర్తుపెట్టాడే ఆమె లోపడింది. ఏమంటే ఆ దైవం వెళ్ళిపోయింది. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసేవాడు అందరికీ. ప్రార్థన చేయప్పుడు ఆమె ఢమఢమాల కింద పడుతుంది, ఢమఢమాల కింద ఎక్కడ జాంతతో మొదలు పడుతుంది. హల్లెలూయా.
అభిషేకాలు ఉన్న ఒక ఒక అద్భుతం. అది అభిషేకం అంటేనే అద్భుతం. అసలు మనం అది చెప్పుకోలేదు. అది అభిషేకం అంటే ఇది అది అది ఇదని చెప్పలేము. సమస్తం తెలియబడుతుంది మనకి. దేవునితో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి, సంఘంతో ఎలా ఉండాలి, అన్యులతో ఎలా ఉండాలి, సువార్త ఎలా ప్రకటించాలి. ఇప్పుడు చెప్పారు కదా, మన సువార్త ప్రకటించే ముందే మనకి మార్పులు వచ్చేస్తాయి. ఇక్కడ వాడు కరెక్షన్ చేస్తే వచ్చినట్టుగా, అంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేటప్పుడు మనం కరెక్షన్ చేసినాక వస్తే రిజల్ట్. అలాగే ఇక్కడ మనం ఇంట్లో ధూపం వేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వారు కానీ, లేదా మనం మాట్లాడుతున్నప్పుడు వారు అవతల కానీ మారు మనసు కలుగుతుంది. వారు నేను అడుగుతున్నారు, మళ్ళీ మీరు ఏం చేస్తుంటారు, ఎప్పుడు ప్రార్థన ఎవరైతే మొదలు పెడుతున్నారో అక్కడ రిజల్ట్ వచ్చేసినాక ఆయన ఆల్రెడీ కరెక్షన్ చేసేసి మీ వంతులో పడిపోతున్నారు, మీ లెక్క మీలో జమ వేస్తారని చెప్పారు, పంపించేసినట్టు. హల్లెలూయా. అది జరగాలంటే మనలో ఆత్మ నింపుదల, అభిషేకంతో నింపబడి ఉండాలి. ముగించేద్దాం. అపోస్తలుల కార్యం 10:38 చదివితే అభిషేకం ఎందుకు అవసరమో మనం చెప్పుకుందాం. హల్లెలూయా. ఒకసారి తిన్నాను. అపోస్తలుల కార్యం 10:38 113 పేజీ నెంబర్ 10:38 రాసుకుంటే బాగుంటుంది. మీకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. రేపటి నుంచి రాసుకున్న వాక్యం చదువు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడైండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరి గురించి అయితే సువార్త ప్రకటిస్తున్నామో, ఎవరి ద్వారా అయితే మనం నిత్యజీవం పొందుతామో, ఎవరి ద్వారా అయితే మనం పరలోక రాజ్యం అవుతామో ఆయనకి అభిషేకం అవసరం. హల్లెలూయా. అర్థమైందా వాక్యం మీకు చదువుతున్నప్పుడు? చెప్పండి, అందరికి అర్థమైందా? ఏమై అర్థమైంది? ఒక్కొక్కరు చెప్పండి. చెప్పండి త్వరగా. అంటే యేసు ప్రభు కూడా అభిషేకం అవసరం. మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆయనకే అభిషేకం అవసరం అంటే మరి మనకు అభిషేకం అవసరం లేదా? అభిషేకం అవసరం ఉందా లేదా? అలాగే మీరేమో పొద్దులా అభిషేకం అవసరం ఉందా? మనకి ఏం అవసరం ఇప్పుడు? అది ఆమేన్. ఎప్పుడైతే మీరు అభిషేకాన్ని కోరుకుంటున్నారో అప్పుడు మీరు ధనవంతులు అవుతారు. ఈ లోకం ధనవంతులు అయితే నేను చెప్పట్లేదు, పరలోకములు ధనవంతులు అవుతారు. హల్లెలూయా. సరేనమ్మా. మనకి యేసు ప్రభు వారికి అభిషేకం అవసరం అయితే మనకు కూడా అభిషేకం. ఈ అభిషేకం పొందంటే ఏం చేయాలి సార్? రక్షణ పొందిన రోజు నుంచి మనం 40 రోజులు ఉపవాసం చేయాలి. అంటే చాలా మందికి అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా మనం రక్షణ పొందినాక బాప్టిజం పొందిన రోజు నుంచి మనం 40 రోజులు ఉపవాసం చేసినట్టయితే ఏమైతుందంటే మనం కూడా పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాం. అప్పుడు దేవుడు మనకు కూడా యేసు ప్రభు వారికి తోడైనట్టు మనకు కూడా తోడైనట్టు ఆ నిత్య జీవంతో పాటు మనకి ఏమొచ్చిందంట? పరలోక రాజ్యం వస్తుంది. హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ఈ వాక్యం మనం ఫలించిన గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. 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 మనీష్ హల్లెలూయా. 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 హల్లెలూయా.